ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు ఎప్పుడూ కూడా తమ శరీరాన్ని శిష్యుల కోసమే దాన్ని వినియోగిస్తారు. అందుకోసమే ఈ కలియుగంలో సద్గురువు శ్రీ సాయిబాబా కేవలము తన భక్తుల కోసము, తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల కోసము వారు శరీరాన్ని ధరించారు. ఆ శరీరాన్ని కూడా వారు పూర్తిగా తమ భక్తుల సేవ కోసమే వారు వినియోగించారు. వారి శరీరం ఎంత గొప్పదంటే, వారు సంకల్పించుకుంటే భక్తుడి యొక్క ప్రతి కష్టము కూడా తన శరీరంను అనుభవింపజేస్తారు. పసిబిడ్డ కొలిమిలో పడ్డటువంటి ఆ లీల దగ్గర నుంచి కపర్దే కొడుకు యొక్క ప్లేగు పొక్కుల వరకు, అదేవిధంగా శ్యామ పాము విషానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ప్రతీదీ కూడా తన భక్తుడికి కష్టం కలగకుండా తన శరీరాన్ని చేత అనుభవింపజేసేటువంటి వారు, ప్రతీదీ కూడా తాను స్వీకరించేటువంటి వారు. నేను గతంలో కూడా చెప్పాను, సద్గురువు యొక్క మహిమ ఎంత గొప్పదంటే, మనము కొన్ని సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి బాధను, కష్టాన్ని, మన రోగాన్ని ఆయన శరీరానికి రప్పించుకొని కేవలము క్షణకాలంలో, చిన్నదైతే రెప్పపాటులో అనుభవించేసి దాన్ని తీర్చేస్తాడు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు వచ్చినటువంటి శరీర రోగాలన్నీ కూడా త్వరితగతిన తగ్గిపోవడానికి, ఆపరేషన్ లేకుండానే స్వస్థత చేకూరడానికి కారణం ఏమిటి? అది మన శరీర గొప్పతనం కాదు. మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను కలిసి పంచుకుందామనేటువంటి మాట బాబా నిలబెట్టుకుంటారు. మన శరీరానికి వచ్చినటువంటి రుగ్మతను 90% వారు స్వీకరించి 10% మాత్రమే మనకుంచి వారు మనకు స్వస్థత కలిగేలాగా వారు అనుభవిస్తారు. ఎప్పుడూ కూడా సద్గురువు తన శరీరాన్ని భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు. వారు శరీరాన్ని ధరించి భక్తులకు శ్రేయస్సును చేకూర్చి సద్గురు అనేటువంటి రూపానికి ఒక ఆకారంగా తను నిలబడి, ఆ తర్వాత శరీరాన్ని వదిలినా సరే వారు ఎప్పుడూ కూడా తన భక్తుల ధ్యాసలో ఉండేటువంటి వారే అసలైనటువంటి సద్గురువు. వారే మనకు శ్రేష్ఠులు. ఈ కలియుగంలో అత్యంత శ్రేష్టకరమైనటువంటి ఆశ్రయం ఏదంటే ఒక్క సద్గురువు మాత్రమే. అది సద్గురువు యొక్క గొప్పతనం. సద్గురువులలో శ్రేష్ఠులైనటువంటి శ్రీ సాయిబాబా ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చినటువంటి భక్తులను అల్పులుగా, హీనులుగా చూడలేదు. తన వద్దకు వచ్చినటువంటి వారందరూ కూడా పరబ్రహ్మ స్వరూపంగా వారు చూశారు. అంటే తన వద్దకు వచ్చారంటే వారు పరబ్రహ్మ స్వరూపులు. అందుకనే వారి వద్దకు వచ్చినటువంటి వారి పట్ల ఎంతో గౌరవంగా, మర్యాదగా, ఆప్యాయంగా, ప్రేమతో బాబా ఉండేటువంటి వారు. ఎవరిని కూడా అనవసరంగా ఎప్పుడూ కూడా కోపగించుకునేటువంటి వారు కాదు. అంతేకాదు, బాబా దగ్గర ఉన్నటువంటి ఒక విలక్షణం ఏమిటంటే, తన వద్దకు వచ్చినటువంటి వారిని పరబ్రహ్మ స్వరూపంగా మాత్రమే చూడడం కాదు, అతని వద్ద నుంచి, అంటే భక్తుడి వద్ద నుంచి తన కోసం అంటూ ఏమీ ఆశించినటువంటి వారు శ్రేష్టమైనటువంటి సద్గురువులు. అంత శ్రేష్టమైనటువంటి సద్గురువును మనం ఆశ్రయించాం. ఈరోజు బాబాకు చేసే నివేదన, బాబాకి ఇచ్చే దక్షిణ, ఇవన్నీ కూడా మన ప్రేమకు ప్రతిరూపాలే తప్ప బాబా ఎప్పుడూ కూడా ఎవరి వద్ద నుంచి తన కోసం అంటూ ప్రత్యేకంగా దేనిని ఆశించలేదు. వారు కూర్చోవడానికి ఆసనాన్ని ఎవరి వద్ద నుంచి ఆశించలేదు, అదే గోనపట్టే. అదేవిధంగా తనకు రోజు కూడా నూతన వస్త్రాలు, శుచికరమైనటువంటి వస్త్రాలు కావాలని చెప్పి భక్తులను ఎప్పుడూ కోరలేదు. కఫ్ని కొన్ని నెలలు, సంవత్సరాల పాటు ధరించినటువంటి వారు వాళ్ళు. ఆ విధంగా సద్గురువు తనను ఆశ్రయించినటువంటి బిడ్డల నుంచి ఏమీ ఆశించరు, కేవలము ప్రేమ మాత్రమే. అంతేకాదు, తనను ఆశ్రయించినటువంటి బిడ్డల పట్ల సొంత తల్లి తండ్రి చూపెట్టేటువంటి ప్రేమ, ఆప్యాయతల కంటే కూడా బాబా ఎక్కువ ప్రేమను వారిపైన చూపెడతారు. ఏ బిడ్డైనా సరే అల్లాడుతుంటే, ఏ బిడ్డకైనా సరే కష్టం వస్తే బాబా అల్లాడిపోతారు. మనకు ఏదో రకంగా మన కర్మలను తప్పించి మనకు మేలును చేయాలని, శ్రేయస్సును కలిగించాలని చెప్పి బాబా తప్పిస్తారు. వారి సమాధి ప్రస్థానంలో కూడా అదే తపన కదా. రామచంద్ర పాటిలు, అదేవిధంగా తాత్యాకోతే పాటిలు ఆ షిరిడీ గ్రామానికి అవసరం.
తన మహాసమాధి ప్రస్థానం తర్వాత వారు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు వారు ముందు నిలవాలి. అందుకోసము తన కోసం తప్పించేటువంటి భక్తుల పట్ల రామచంద్ర పాటిల్ గొప్ప నిజాయితీపరుడు. తాత్యా పాటిల్ కూడా బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి వారు. అందుకని వారిద్దరి ప్రాణాలను ఎట్లా నిలిపారో చూడండి. అంటే బాబాకు జ్వరం రావడం, తాత్యాకు బదులు బాబా వెళ్ళడం, ఇదంతా కూడా ఒక కథలా మనకు కనిపిస్తుంది. సత్పురుషులు ఈ భూమిపైకి వచ్చినప్పుడే వారి యొక్క అంతిమ ప్రస్థానాన్ని ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకున్నటువంటి సమయానికి ఏదో ఒక నాటకాన్ని అక్కడ ప్రవేశపెడతారు. అలా బాబా తాత్యాను, రామచంద్ర కోతే పాటిల్ను రక్షించి ఆ తర్వాత వారు సమాధి కావడం జరుగుతుంది. అంటే తన భక్తుడి యొక్క యోగక్షేమాల కోసం, రక్షణ కోసం తన ప్రాణాలను సైతం వారు లెక్క చెయ్యరు. భక్తుడికి వచ్చేటువంటి కష్టం కోసం భక్తుడు ఎక్కడున్నా సరే సప్త సముద్రాల అవతలికి నేను వస్తానంటారు కదా బాబా. ఎస్, 100% అది జరిగింది. దాదాపు 1960-65 సంవత్సరంలో భారతదేశం నుంచి అతి కొద్ది మంది ఖండాంతరాలు దాటి వెళ్ళారు. అలా అమెరికా వెళ్ళినటువంటి ఒక దంపతులకు రాత్రిపూట ఒక సమస్య ఏర్పడింది. ఇప్పటికీ కూడా అమెరికా లాంటి దేశాల్లో మనకు వైద్యుని అపాయింట్మెంట్ కావాలంటే నిరీక్షించాల్సిందే. ఇక్కడలాగా మనం వెంటనే వెళ్ళి హాస్పిటల్లో కూర్చొని టోకెన్ తీసుకుంటే కాదు, ముందుగా మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఆమెకు 6 నెలల గర్భం. ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఒకే సమయానికి రాత్రిపూట, అర్ధరాత్రి పూట కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వచ్చేది. ఒకరోజు ఆ నొప్పి విపరీతమవుతుంది, కానీ అప్పటికప్పుడు వైద్య సేవలు అందించడానికి అపాయింట్మెంట్ లేనిదే తీసుకెళ్లారు. ప్లస్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇదేం పెద్ద ఎమర్జెన్సీ కాదు, సాధారణంగా బిడ్డ తిరుగుతూ ఉంటాడు కాబట్టి నొప్పి వస్తుంది అని చెప్పి చెప్తారు. కానీ ఆ తల్లి రోజు ఆ నొప్పిని భరించలేకపోతుంది. భర్తను అడుగుతుంది, మీరు బాబాని అడగండి, ఎందుకంటే ఇద్దరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం. బాబాని అడగండి, మనము దూరంగా ఉన్నామని చెప్పి మనల్ని ఉపేక్షించొద్దని చెప్పండి. దయచేసి నా బిడ్డ ఈ లోకంలో పడేంత వరకు ఈ బాధను తప్పించమని చెప్పి అడగండి. ఇంకా 3 నెలల సమయం ఉంది నేను ప్రసవించడానికి. అంటే భర్త బాబా ముందు కూర్చొని సచ్చరిత తీసి ఊదీ మహిమకు సంబంధించినటువంటి ఆ 3 అధ్యాయాలు చదువుతూ ఉంటాడు. ఈవిడ భర్త చదువుతున్నటువంటిది వింటూ 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 నిద్రలోకి జారిపోతుంది. జారిపోతున్న సందర్భంలో ఆమె విన్నటువంటి కథ జామ్నేర్ లీల. స్వప్నంలో బాబా ప్రత్యక్షమై ఆవిడ పొట్టపైన చేతితో రాస్తూ, ఇక నుంచి నీకు బాధ ఉండదు తల్లి, ఎందుకు నువ్వు సంశయిస్తున్నావు? నువ్వు నీ ఇంటి వద్ద లేవని కదా నువ్వు బాధపడుతున్నావు. నువ్వు నీ ఇంటి వద్ద లేకున్నా ఈ సప్త సముద్రాలు దాటి వచ్చినా నాకు సప్త సముద్రాలు దాటడం అనేటువంటిది ఒక పనా? అత్యంత అవలీలగా నేను మీరెక్కడున్నా అక్కడికి నేను చేరుకుంటాను. రేపటి నుంచి దీనికి సంబంధించి దిగులు పడడం మానేసేయి అని చెప్పి చెప్తాను. ఆ తర్వాత రోజు నుంచి డెలివరీ అయ్యేంత వరకు అమ్మాయికి మళ్ళీ కడుపులో నొప్పి రాలి. అంటే బాబా తన యొక్క భక్తుల రక్షణను ఏ విధంగా చేస్తారు? ఒక్క సద్గురువు మాత్రమే 100% అటెన్షన్తో తన భక్తులపైన ఉండగలుగుతారు. దేవీ దేవతల అనుగ్రహం కావాలంటే అనేక పూజలు చేయాలి, అనేక క్రతువులు చేయాలి. కానీ సద్గురువు అనుగ్రహం కావాలంటే ఏ క్రతువుతో సంబంధం లేకుండా విశ్వాసం అనేటువంటి దాన్ని ఒక్కదాన్ని కలిగి ఉంటే చాలు. బాబా మనం ఎక్కడున్నా సరే మన కష్టాన్ని తీసివేస్తారు. ఇది బాబా యొక్క దయాగుణానికి ప్రతీక. బాబా శరీరంతో ఉన్నప్పుడు లీలలు చూపెట్టారు. బాబా శరీరం కనుమరుగైపోయి అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. వారి మహిమ ఉంటుందా ఉండదా అనేటువంటి ఆ రోజుల్లోనే బాబా అనేక మందికి అనుభవాలు ఇచ్చారు. బాబా మహాసమాధి తర్వాత తన భక్తులు ఎక్కడికి కూడా చెదిరిపోకుండా, తన పాదాల వద్ద నుంచి వెళ్ళిపోకుండా బాబా అనేక అద్భుతాలను, అనేక లీలలను వారికి చూపెట్టారు. బాబాను శరీరంతో ఉండగా దర్శించుకున్నటువంటి రామ్ సింగ్ అనేటువంటి ఒక భక్తుడు ముంబైలో ఉండేటువంటి వాడు. రామ్ సింగ్ బాబాను దర్శించుకున్న తర్వాత అనేక సంవత్సరాలుగా తను బాధపడుతున్నటువంటి తామర జబ్బు, శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి దద్దుర్లు వచ్చి తామర ఉండేది ఎప్పుడు. కానీ బాబా స్వహస్తాలతో ఇచ్చినటువంటి ఊదీతోటి తను
ఆ ఊదిని రాసుకోవడం వల్ల అది క్రమక్రమంగా తగ్గి పుల్లన్నీ కూడా మానిపోతాయి. బాబా మహాసమాధి చెందారనేటువంటి విషయం తెలిసిన తర్వాత రామ్ సింగ్కు ఒక సంశయం కలిగింది. మళ్ళీ జీవితంలో నాకు ఏదైనా ఇటువంటి సమస్య వస్తే మరి బాబా లేరు కదా. ఆ రోజు బాబా స్వహస్తాలతో ఇచ్చారు కాబట్టి ఆ ఊది పనిచేసింది. ఇప్పుడు మరి ద్వారకామయిలో ఉన్నటువంటి ఆ దునికి ఊదికి అంత మహత్తు ఉందా అనేటువంటి సంశయం కలుగుతుంది. ఆ సంశయం కలిగినటువంటి పక్షం రోజులకు అతనికి కాలు పైన ఒక పెద్ద కురుపు లేస్తుంది. కురుపు లేస్తే మానసిక వ్యధకు లోనవుతాడు. తను ఒక నిశ్చయానికి వచ్చేస్తాడు, ఇక పుండు పెద్దగా అయిపోతుంది, కాలు తీసేయాల్సిందే అని చెప్పి. ఊది పట్ల విశ్వాసం లేదు, ఎందుకంటే బాబా స్వహస్తాలతో ఇచ్చినటువంటి ఊది మాత్రమే అది పనిచేస్తున్నటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు బాబా లేరు కదా, శరీరం కనుమరుగైంది కదా అని చెప్పి షిరిడి నుంచి ఊది తెచ్చిచ్చినా సరే దాన్ని అప్పట్లాగా పుండు పైన రాయలేదు. ఆ రోజు బాబా స్వప్నంలో కనిపించి, రామ్ సింగ్, ఎందుకు నువ్వు మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నావు? ఒక్కసారి నా పటం దగ్గర కానీ, నా స్వహస్తాలతో వెలిగినటువంటి దుని కానీ, నా చిత్రపటం కానీ ఎప్పటికీ అదే మహిమని కలిగి ఉంటుంది. కాబట్టి నీకు ఎటువంటి సంశయము అవసరం లేదు అని చెప్పి బాబా స్వప్నంలో ఆ పుండు పైన ఊదిని రాస్తాడు. విచిత్రం ఏమిటంటే ఉదయం లేచి చూసేసరికి ఆ పుండు పైన ఊది ఒక పక్కులాగా కట్టి ఉంటుంది, ఊది అతుక్కొని ఉంటుంది ఆ పుండుకు. ఆ 4 రోజుల దాకా రామ్ సింగ్ స్నానం చేయడు, ఎందుకంటే స్వప్నంలో బాబా స్వహస్తాలతో అద్దాడు కదా, అది పోతుందని చెప్పి. అప్పటి నుంచి రామ్ సింగ్లో మళ్ళీ విశ్వాసం కలుగుతుంది. ఊది అనేటువంటిది బాబా స్వహస్తాల నుంచి ఇచ్చినటువంటి దానికి మాత్రమే మహిమ ఉండదు, బాబా ముందు వెలిగించినటువంటి ఏ దానికైనా సరే అదే మహత్తు ఉంటుందనేటువంటి దాన్ని గుర్తిస్తాడు. తను ఏ ఊది పెట్టకుండా, ఏ మందు పెట్టకుండా 4 రోజులు ఆ పుండును అలా వదిలేస్తే అది పూర్తిగా మానిపోయి హీలైపోయి దానంతలో అదే తగ్గిపోయింది. అంటే బాబా శరీరంతో ఉన్న, అవ్యక్తంలో ఉన్న ఒకే రకమైనటువంటి మహిమ ఉంటుందని చెప్పి ఆ రోజు భక్తులకు అనుభవపూర్వకంగా తెలియజేశారు. మనం నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి దాంట్లో బాబా మన అంతరంగంలోనే ఉన్నారు, మన హృదయంలోనే ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఉన్నారన్నాం కదా. బాబాను ఎలా కొలుచుకోవాలో 48వ అధ్యాయంలో హేమాడ్ పంత్ చెప్తారు. మన అంతరంగంలో ఉన్నటువంటి బాబా ఎదుట భక్తి, శ్రద్ధ అనేటువంటి 2 ప్రమిదలను పెట్టి అందులో ప్రేమ అనేటువంటి చమురును పోస్తే జ్ఞానదీపాలు అక్కడ వెలుగుతాయి. ఎప్పుడైతే భక్తుడి హృదయంలో జ్ఞానం ప్రకాశిస్తుందో అతనికి శాంతికి కొదవు ఉండదు, ప్రేమకు కొదవు ఉండదు. తన జీవితం అంతా కూడా శాంతి ప్రేమలతో ఉన్నతంగా జీవించడం జరుగుతుంది. ఇక్కడ ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ఇవి 2 కూడా ఎప్పుడూ అవిచ్ఛిన్నంగా ఉండాలి, కలిసే ఉండాలి. ప్రేమ లేకపోతే శాంతి కలగదు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ప్రేమ, శాంతి అనేటువంటి 2 సుగుణాలను సంపాదించుకోవాలి. అందుకోసము మన హృదయంలో జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసుకోవాలి. అసలు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానాన్ని నిర్వచించాల్సి వస్తే మన హృదయంలో కొలువైనటువంటి బాబా ఉన్న చోట ఈర్ష, ద్వేషం, అసూయ, అత్యాశ అనేటువంటివి లేకుండా ఉండడమే అసలైనటువంటి జ్ఞానం. మన అంతరంగంలో కొలువైనటువంటి బాబా ఎదుట మనము ద్వేషము, అసూయ, విద్వేషము ఇటువంటి మంటలను మనం రేపితే అంతరంగంలో ఈ మంటలన్నీ చెలరేగితే బాబా అక్కడ ఉంటాడా? ఆ మంటల పొగకు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతాడు కదా. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన అంతరంగంలో బాబా ప్రశాంతంగా ఉండాలంటే అంతరంగంలో చెలరేగేటువంటి వీటన్నింటినీ కూడా, చెడు సంస్కారాలన్నింటినీ కూడా బయటికి పంపించుకుంటే, కోపం, ద్వేషం, అసూయ వీటన్నింటినీ కూడా పక్కకు పంపించుకుంటేనే శ్రీ సాయి బాబా నిశ్చలంగా మన అంతరంగంలో ఉంటారు. అలా కాకుండా ఈ మంటలన్నీ కూడా 4 కాగడాలు వెలుగుతూ ఉంటే ఈర్ష, ద్వేషం, అసూయ, అత్యాశ అనేటువంటి ఈ కాగడాల యొక్క వేడికి, ఆ పొగకు మన అంతరంగంలో భగవంతుడు ఎక్కడుంటాడు? భగవంతుడు ఉన్నటువంటి చోట ఈ అజ్ఞానానికి తావు ఉండదు. ద్వేషం, అసూయ ఇవన్నీ లేకుండా ఉండడమే అసలైనటువంటి జ్ఞానం.
జ్ఞానం పుస్తకాలు చదివితే వచ్చేటువంటిది కాదు, జ్ఞానం ఒకరు బోధిస్తే వచ్చేటువంటిది కాదు. నీకు నువ్వుగా తెలుసుకొని దాన్ని ప్రకాశవంతం చేసుకున్నప్పుడే జ్ఞానజ్యోతి వెలుగుతుంది. అంతే తప్ప ఇతరత్ర దేని వల్ల కూడా జ్ఞానం రాదు. ఎవరన్నా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తానంటే, ఆత్మజ్ఞానం గురించి చెప్తానంటే అక్కడికి వెళ్ళడం దండగా, ప్రయాస కూడా. ఎందుకంటే అసలైనటువంటి జ్ఞానం నీకు ఎప్పుడు ప్రకాశవంతమవుతుందో సచ్చరిత చెప్పింది కదా. నీలో ఉన్నటువంటి ఈ దుస్సంస్కారాలన్నింటినీ తొలగించుకుంటే జ్ఞానం దానంతలది ప్రకాశవంతమవుతుంది. అంతేకాదు, జ్ఞానం ప్రకటితం కాగానే ప్రేమ, శాంతి అనేటువంటి ఈ రెండు కూడా అవి మన అంతరంగంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఒక్క సద్గురువు మాత్రమే ఇవ్వగలుగుతారు, ఒక్క సచ్చరిత మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారికి ప్రేమకు, శాంతికి అసలు కొదవే ఉండదు. బాబా యొక్క గొప్పతనం ఏంటంటే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారికి అనేక అనుభవాలను ఇచ్చి వారిని జ్ఞానం వైపు తీసుకెళ్తారు, మంచి దారిలో పెడతారు. చాలామంది ఆ రోజు ఈ రోజు కూడా మిడిమిడి జ్ఞానంతో బాబాకు సంబంధించినటువంటి మహత్తు గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అది నిజంగా జరుగుతుందా? బాబా ఊదికి అంత మహిముందా? అసలు ఎప్పుడో గతించిపోయినటువంటి శ్రీ సాయిబాబా మహత్తు ఏమి ఉంటుంది? నిజంగా బాబా చెప్పినట్టు జరిగితే ఇంకా మనమెందుకు జీవితంలో కష్టపడాలి? మరి బాబా తలుచుకుంటే నీకు అనేకం సృష్టించి ఇవ్వచ్చు కదా. ఇటువంటి వితండ వాదనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వితండ వాదనలు చేసేటువంటి వారు కూడా బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి వారే. ఏదో ఒక కారణం చేత వాళ్ళను కూడా ఆయన తన దగ్గర తెచ్చుకుంటాడు. బాబా దగ్గర ఉన్నటువంటి ప్రేమే అది. మనకు ఈ 48వ అధ్యాయంలో అదే కథ ఉంటుంది కదా. సపత్నేకరు లా విద్య చదవడానికి ప్రతిరోజు కూడా అభ్యాసం చేస్తూ ఉంటారు ఇంకో విద్యార్థులతో కలిసి. ఆ సందర్భంలో శవాడ అనేటువంటి విద్యార్థి వారితో పాటు కలిసి అధ్యయనం చేస్తూ ఉంటారు. అందరూ కూడా పునశ్చరణ చేసుకుంటున్నప్పుడు 90% సరైనటువంటి సమాధానాలు చెప్తూ ఉన్నారు. శవాడే మాత్రము దేనికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పేవారు కాదు. అప్పుడు సపత్నేకర్ అంటాడు, అనవసరంగా నువ్వు ప్రయాసపడుతున్నావు, ఒక్కటి కూడా నీకు గుర్తుకుండట్లేదు చదివినటువంటిది, ఏమి లాభం నువ్వు పరీక్ష రాస్తే అంటే శవాడే అంటాడు, ఎస్ నాకు తెలుసు, నేను ఈ ఏడాది నేను పాస్ గాను. బాబా చెప్పారు వచ్చే ఏడాది నేను పాస్ అవుతానని చెప్పి, ఈ ఏడాది కేవలం నేను పరీక్షకు కూర్చుంటాను, వచ్చే ఏడాది మాత్రము నేను ఖచ్చితంగా ఉత్తీర్ణ అవుతానంటారు. శవాడే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఇప్పుడు చదివితేనే రాలేదు, వచ్చే సంవత్సరం చదివితే నీకేమొస్తుంది? లేదు ఖచ్చితంగా ఒకవేళ నాకు ఏవి ఇప్పుడు గుర్తు రాకపోయినా బాబా చెప్పినట్టు నేను వచ్చే సంవత్సరం పరీక్షకు కూర్చుంటే బాబాయే నాకు వాటిని స్ఫురింపజేస్తారు అని అంటాడు. అదేవిధంగా అదే సంవత్సరము సపత్నేకర్ వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. శవాడే ఆ తర్వాత సంవత్సరం ఉత్తీర్ణత సాధిస్తాడు. ఆ విషయం తెలిసి సపత్నేకర్తో పాటు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. సపత్నేకర్ ఆ సందర్భంలో బాబాను అనేక రకాలుగా విమర్శిస్తారు. అరే అసలు మసీదులో ఉన్నటువంటి ఆ ఫకీర్కి ఏం తెలుసు? ఆ ఫకీర్ మాటలు పట్టుకొని నువ్వు సాధన చేయకుండా ఉంటున్నావు, చదవకుండా ఉంటున్నావు అని చెప్పి అని అంటాడు. అట్లా కాలం గడిచిపోతుంది, ఎవరి వృత్తుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సపత్నేకర్కు వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినటువంటి కొద్ది సంవత్సరాలకే కొడుకు వింత వ్యాధితో చనిపోతాడు. దాంతో మనస్సు కకలావికలమైపోతుంది. అయిపోయి అనేక పుణ్యక్షేత్రాలు, పండరీపురము, అక్కల్కోట, రకరకాలైన తను నాసికు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు కొంత మనస్సుకు శాంతి కలగాలని. ఎక్కడా కూడా శాంతి లభించలేదు, అలజడే. ఒకరోజు శవాడే గుర్తొస్తాడు. ఆ రోజు శవాడే చెప్పాడు కదా, షిరిడీలో సాయిబాబా అనేటువంటి మహాత్ములు ఉంటారు, వారు త్రికాలాలలో జరిగేటువంటిది అన్నీ కూడా వారు చెప్తారు, వారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అన్నాడు కదా అని చెప్పి సాయిబాబా గుర్తుకొస్తాడు. ఎవరు గుర్తు చేయలేవు, మిత్రులు చెప్పలే, బంధువులు చెప్పలే, ఎవరూ చెప్పలే. కానీ ఒకరోజు శవాడే గుర్తుకొచ్చేసరికి సపత్నేకర్కు సాయిబాబా గుర్తొస్తాడు. తన సోదరుడైనటువంటి పండిత్ రావుకు చెప్తాడు, నాకు షిరిడీ వెళ్ళాలని ఉంది, నాకెందుకో నా మనసుకు అక్కడే శాంతి లభిస్తుందని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి పండిత్ రావును వెంట పెట్టుకొని షిరిడీకి వెళ్తాడు. షిరిడీకి వెళ్ళి అల్లంత దూరంలో నుంచి బాబాను చూడగానే అప్పటి వరకు మనసులో ఉన్నటువంటి అలజడి అంతా కూడా న్యూట్రలైజ్ అవుతుంది. దూరం నుంచే బాబా నయనాలు తన నయనాలు కలవగానే అంతరంగంలో ఉన్నటువంటి బాధంతా
అంతా కూడా నీరుగారిపోతుంది. పండితరావుతో పాటు ద్వారకామాయికి వెళ్ళి బాబాకు శ్రీఫలాన్ని, నానావిధ పత్రాలను, పుష్పాలను సమర్పించి బాబా పాదాలు పట్టుకోబోతాడు సపత్నేకర్. బాబా చల్ చల్ హట్ హట్, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటారు. అప్పుడు చాలా బాధేస్తుంది సపత్నేకర్కు. కేవలం దర్శనం చేతనే మనసులో ఉన్నటువంటి అలజడి పోయింది. ఇప్పుడు పుత్రుడు మరణించాడు, ఇటువంటి అవి ఏమీ లేవు. కొత్త అలజడి మొదలైంది. ఆ కొత్త అలజడి ఏంటి? అరే, అనేక మంది వస్తారు, బాబా పాదాలను మొక్కుతున్నారు, వారితో ప్రేమగా మాట్లాడుతున్నారు, నన్నెందుకు హట్ హట్ చెలో అన్నాడు. ఎట్లాగైనా సరే బాబా యొక్క అనుగ్రహం పొందనిదే నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి ఎవరిని పట్టుకొని వెళ్తే పని అవుతుందని చెప్తే ఒకరు చెప్తారు, ఇక్కడ దర్జీ ఉంటాడు బాలాషింపి అని, బాలాషింపి ద్వారా మీరు వెళ్ళండి, బాబా అనుగ్రహం మీకు దక్కుతుందంటారు. బాలాషింపి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. బాలాషింపి అంటారు, ఒక బాబా చిత్రపటాన్ని దుకాణంలో కొనుక్కరండి అంటారు. తెల్లారి బాలాషింపితో పాటు బాబా దగ్గరికి వెళ్తారు సపత్నేకర్, పండితరావు. బాబా దగ్గరికి వెళ్ళగానే బాలాషింపి బాబా యొక్క చిత్రపటాన్ని బాబాకు చూపెడతారు. బాబా, ఇది ఎవరి చిత్రపటమో చెప్పు అని అంటారు. బాబా సపత్నేకర్ వైపు వేలు చూపుతూ ఇది అతని మిత్రుడి యొక్క చిత్రపటం అంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతారు. కానీ సపత్నేకర్కు విషయం అర్థమవుతుంది. ఏమన్నాడు బాబా? వారి చిత్రపటాన్ని, బాబా చిత్రపటమే అది, ఆ చిత్రపటాన్ని ఏమని అన్నారు బాబా? ఇది అతని మిత్రుడి యొక్క చిత్రపటం అన్నారు. అంటే సపత్నేకర్ మిత్రుడు ఎవరు? శవాడే కదా. శవాడే దగ్గర ఎప్పుడూ కూడా బాబా చిత్రపటం ఉండేది. చిన్నదైనటువంటి చిత్రపటాన్ని ఎప్పుడూ తన జేబులో పెట్టుకునేటువంటి వారు. కాబట్టి బాబా మొదట శవాడేకు సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఇది అతని మిత్రుడి యొక్క చిత్రపటం అన్నారు. అంటే శవాడే జేబులో బాబా చిత్రపటాన్ని పెట్టుకుంటారు కాబట్టి ఆ చిత్రపటం శవాడేది, ఇది ఇంకా నీది కాలేదు అని చెప్పాడు. ఆ విధంగా తన మనస్సుకు అర్థమవుతుంది బాబా ఎందుకు తన పాదాలను ముట్టుకోనివ్వట్లేదని చెప్పి. తన మనసులోనే పశ్చాత్తాపం చెంది మరలా బాబా పాదాలకు నమస్కరించబోగా బాబా చల్ చల్ హట్ హట్, తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరు అని అంటారు. చాలా బాధతోటి. పూర్వపు బాధ పోయింది కొడుకు మరణం సంబంధించి, కానీ ఇప్పుడు అసలైనటువంటి బాధ మొదలైంది. ఇదే అసలైనటువంటి బాధ. ఈ బాధనే మనకు కావాల్సింది. ఎందుకు బాబా వారి చరణాల వద్దకు రానివ్వలేదు? ఈరోజు మనకు కూడా ఉండాలి ఈ బాధ, మనలో కూడా ఉండాలి. ఏ రకంగా ఉండాలంటే, బాబా ఇన్నేళ్ల సహచర్యంలో ఇంకా నేను ఎందుకు ఏమీ నేర్చుకోలేకపోతున్నాను ఉండాలి ఈ బాధ. ఈ తపన, ఈ బాధ ఉంటేనే బాబా వారి యొక్క అనుగ్రహాన్ని ఒక జలపాతంలా కురిపిస్తారు మన పైన. అట్లా ఆ బాధతోటే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తిండి రుచించదు, స్థిమితంగా ఉండలేడు. కానీ బాబా దయామయులు, ఊరుకొని ఉంటారా? ఊరుకనే ఉండరు కదా. అందుకని ఒకరోజు అతని భార్య పార్వతీబాయి సపత్నేకర్ స్వప్నంలో దర్శనమిస్తారు. ఇచ్చి ఆవిడ బావి వద్దకు బిందె తీసుకొని వెళ్తుంటే అక్కడ బావి దగ్గర నిలిచినటువంటి బాబా అంటాడు, ఇవ్వమ్మా నీ కుండను నేను నింపుతాను అని అంటే ఆ ఫకీర్ని చూసినటువంటి ఆవిడ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ స్వప్నం భర్తకి చెప్తే, ఇప్పుడు మనకు అసలైనటువంటి సమయం వచ్చింది అని చెప్పి పద షిరిడీకి అని చెప్పి భార్యను తీసుకుని వెళ్తారు. భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి బయలుదేరారు. వారు ద్వారకామాయి చేరుకునేసరికి బాబా లెండికి వెళ్ళి ఉన్నారు. బాబా లెండికి నుంచి వచ్చేటప్పుడు వారి రూపాన్ని చూసి సపత్నేకర్ భార్య చకితురాలవుతుంది. స్వప్నంలో చూసినటువంటి ఆ రూపమే ఈ ద్వారకామాయిలో కొలువయిందని చెప్పి బాబా పాదప్రక్షాళన అయ్యేంత వరకు ఓపిక పట్టినటువంటి ఆవిడ బాబా వచ్చి ఆసనం మీద కూర్చోగానే ఆమె బాబా పాదాలపైన శిరస్సు నుంచి నమస్కరించింది. ఆ తర్వాత పక్కన కూర్చొని ఉంది. అప్పుడు ఆమెను ఉద్దేశించి బాబా ఒక కథ చెప్తారు. నాకు నిన్నటి వరకు విపరీతమైనటువంటి కడుపు, నడుము, కాళ్ళు, చేతులు నొప్పి ఉండేవి. ఎన్ని ఔషధాలు వాడినా అది తగ్గలేదు. అసలు ఔషధాలపైనే విసుగు పుట్టింది, దేవుడిపైన విసుగు పుట్టింది. ఈ బాధ నాకెందుకని చెప్పి, కానీ ఇప్పుడిప్పుడే అది నయమవుతూ ఉంది అని అంటాడు. ఆ కథ తనకు సంబంధించింది. ఎందుకంటే తను విపరీతమైనటువంటి వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఆవిడ బాబా పాదాల నుంచి లేచిన తర్వాత సపత్నేకర్ బాబా పాదాలను పట్టుకోపోతే బాబా మళ్ళీ హట్ హట్ చల్ అనేటువంటి మాటనే మాట్లాడతారు. ఎంతో దుఃఖిస్తాడు, శోకిస్తాడు. ఎందుకు నాకు ఈ అనుగ్రహం దక్కట్లేదు? ప్రతి ఒక్కడికి రోజు ఇక్కడ దీపావళి, నాకు మాత్రం ప్రతిరోజు ఇక్కడ అమావాస్యే. బాబా చరణాలను తాకేటువంటి అదృష్టం నాకు లేదా? బాబాను అనేక రకాలుగా విమర్శించాను,
అందువల్లనే నా వారి పావన చరణాలు తాకేటువంటి అదృష్టం నాకు దక్కట్లేదు బాబా. నేను దానికి పశ్చాత్తాపడుతున్నాను, దానికి బాధపడుతున్నాను. ఈ బాధను ఎవరూ విరమించేటువంటిది కాదు. కాశీ యాత్ర చేశాను, అనేక యాత్రలు ముగిశాయి, ఎక్కడా నాకు ఈ అనుభవం లభించలేదు. కాశీలో నాకు ఏమాత్రం కూడా మనశ్శాంతి కలగకపోతే మరొకసారి అక్కడికి వెళ్తే మనశ్శాంతి కలుగుతుంది అనేటువంటి ఆ ఆలోచన నాకు రాలేదు. కానీ మిమ్మల్ని మొదటిసారి దర్శించుకున్న తర్వాత మీ అనుగ్రహం దక్కే వరకు నేను ఇక్కడే కుక్కలా పడి ఉండాలనేటువంటి నిశ్చయానికి వచ్చానని చెప్పి మనసులో బాబాను ప్రాధేయపడతాడు. ఆ తర్వాత బసకు వెళ్ళి ఒక నిశ్చయానికి వస్తాడు. ఎవరీ లేని సమయంలో బాబా పాదాలు పెట్టుకొని క్షమాపణ అడగాలని చెప్పి ఆ అవకాశాన్ని తీసుకొని బాబా వద్దకు వెళ్ళి ఎవరూ లేని సమయంలో బాబా పాదాలపైన పడిపోయి గట్టిగా పాదాలను పట్టుకొని బాబా ఏమి అన్నా సరే నా చెవులోకి ఎక్కొద్దని చెప్పి వారు బాబా చరణాలను పట్టుకొని బాబా చరణాలకు కన్నీళ్లతో అభిషేకం చేస్తే బాబా అప్పుడు తమ వరద హస్తాన్ని తీసి అతని తలపైన నిమురుతాడు. తర్వాత పక్కకు కూర్చోమని చెప్తాడు. నువ్వేమీ చింతపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి పాదాలు పరమ పావనమైనటువంటివి, అతి పురాతనమైనటువంటివి. ఇక్కడికి వచ్చి ఈ పాదాలను ఆశ్రయించినటువంటి వాళ్లకు దక్కనిదంటూ ఉండదు. నీ చెడు రోజులు తొలగిపోయాయి అని చెప్పి పక్కన కూర్చోబెడతాడు. ఆ తర్వాత కూడా అవకాశం వచ్చినప్పుడల్లా భక్తులందరితో పాటు పోయి పాదాలు మొక్కుతూ ఉంటే భక్తుల తలలు తగులుతూ ఉంటాయి. ఊరికే మొక్కాల్సిన అవసరం లేదు, సపత్నేకర్ అని చెప్పి పక్కన కూర్చోమని చెప్తారు. ఆ తర్వాత ఇద్దరు భార్యాభర్తలు తెల్లవారి బాబాకు స్వయంగా నైవేద్యం తీసుకొచ్చి నైవేద్యానికి ప్రోక్షణ చేసి బాబాకు విధిపూర్వకంగా నైవేద్యాన్ని సమర్పించి పూజ చేసుకుంటారు. పూజ చేసుకొని పక్కన కూర్చుంటే బాబా ఎప్పుడూ కూడా మూడో వ్యక్తితో మాట్లాడేటువంటి వారు, ఎవరికి విషయాలు కూడా నేరుగా వారితో మాట్లాడేటువంటి వారు కాదు, పక్క వాళ్ళతో మాట్లాడేటువంటి వారు. పక్కనున్నటువంటి ఆవిడతో బాబా ఈ విషయం చెప్తూ ఉంటారు. ఇతను నన్ను నిందిస్తూ ఉన్నాడు, ఇతని బిడ్డను నేను చంపానని చెప్పి. నేను మంది బిడ్డలను చంపుతానా? అవసరమైతే మళ్ళీ ఆ బిడ్డనే ఈ తల్లి గర్భంలో నేను ప్రవేశపెట్టనా అని అంటారు. ఆ తర్వాత సపత్నేకర్ ఇంటికి వెళ్ళడానికి సెలవు తీసుకోవడానికి బాబా దగ్గరికి వెళ్తారు. బాబా అంతకుముందే దక్షిణ అడిగి తీసుకున్నారు. ఈసారి దక్షిణ అడిగితే తన దగ్గర ఉన్నటువంటి 2 రూపాయల్లో మొదట 1 రూపాయి ఇచ్చి తర్వాత మళ్ళీ అడిగితే ఇంకో రూపాయి అని అనుకుంటారు. బాబా కూడా మొదట దక్షిణ అడిగితే రూపాయి ఇస్తారు, రెండోసారి కూడా అడిగితే ఆ 2వ రూపాయిని కూడా ఇస్తారు. ఇస్తే బాబా ఒక కొబ్బరికాయని చేతికిచ్చి ఇది నీ భార్య ఒడిలో వెయ్యి, నీ భార్య ఒడి నిండుతుంది అని అంటాడు. సరిగ్గా 12 నెలలకు వారికి సంతానం కలుగుతుంది. బిడ్డను తీసుకుని షిరిడీకి వచ్చి బాబా దగ్గర నామకరణం చేయిస్తారు. బాబా ఏం పేరు పెడతారో తెలుసా? అతనికి మురళీధరుడు అనేటువంటి పేరు పెడతాడు. బాబాకు మురళీధరుడు అంటే ఎంత ఇష్టమో కదా. మురళీధరుణ్ణి స్థాపించాల్సినటువంటి ఆ స్థలంలో వారే మురళీధరుడై కొలువైపోయారు. అక్కడ ఎవ్వరు పిల్లల్ని తీసుకొచ్చినా ఆ మురళీధరునికి సంబంధించినటువంటి ఉపనామాలనే పెట్టేటువంటి వారు బాబా. కాబట్టి ఆ బిడ్డకు కూడా మురళీధరుడు అనేటువంటి పేరు పెట్టారు. ఆ తర్వాత సపత్నేకర్కు మరొక 2 కుమారులు కూడా జన్మిస్తారు. ఒకరి పేరు భాస్కరుడు, మరొకరి పేరు దినకరుడు. బాబా సపత్నేకర్కి ఇచ్చినటువంటి అనుభవం జీవితాంతం వారు గుర్తుపెట్టుకుంటారు, దాన్నే మదిలో పెట్టుకుంటారు. సపత్నేకర్ రెండోసారి షిరిడీకి వచ్చినప్పుడు చావుడి ఉత్సవంలో పాల్గొంటాడు. చావుడి ఉత్సవంలో బాబా ఎదురెళ్ళి పూలు చల్లబోతుంటే బాబా సాక్షాత్తు పాండురంగుడి వలె దర్శనమిస్తారు. బాబాని ఎప్పుడూ అడుగుతుండేటువంటి వారు, బాబా మా జీవితంలో చేసినటువంటి ఈ మేలుకు మేమేమి మీకు ఇచ్చి రుణం తీర్చుకోవాలి, మీ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలి, మీకు ఎంత సేవ చేస్తే కృతజ్ఞత తీర్చుకోగలుగుతాను, ఈ ఆయువు సరిపోదు మీ కృతజ్ఞత తీర్చుకోవడానికి అని చెప్పి సపత్నేకరు బాబా మహాసమాధి తర్వాత సంస్థానం నిలబడడానికి సంస్థానం కోసం 2 భార్యాభర్తలు విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ విధంగా బాబా అనుగ్రహం పొందినటువంటి సపత్నేకర్ దంపతులు అదృష్టవంతులయ్యారు. ఈరోజు మనం కూడా నిత్యము సాయి చరణాల్లో లీనం కావాలంటే, మన యొక్క పాపకర్మలన్నీ తొలగిపోవాలంటే నిత్యము సచ్చరితను ఆశ్రయించడమే. ఇది తప్ప మరొక మార్గమే లేదు. ఎవరైతే సచ్చరితను ఆశ్రయిస్తారో వారి పాపకర్మలన్నీ పోయి వారు పతీతులవుతారు. అంతేకాదు సాయి కథా శ్రవణం మూలంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఎప్పుడూ కూడా ఆనందోత్సాహాలతో ప్రేమ, శాంతి అనేటువంటి ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ మనస్సులో నిలబెట్టుకోవడానికి సచ్చరితను ఆశ్రయించడం తప్ప మరొక శరణ్యమే లేదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్ష
రక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం